లైఫ్ లో ఒక అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయి వస్తుంది, కానీ పేరెంట్స్ కి అలాంటి అబ్బాయి రాడు కదా. లవ్లీ ఆన్సర్, వెరీ గుడ్. వెరీ గుడ్. అంటే పేరెంట్స్ గురించి ఆలోచిస్తే ఇలాంటి థాట్ ఒకటి తీసేయచ్చు అండ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకచ్చు అంటావు. వెరీ గుడ్. సూసైడ్ చేసుకునే ముందు పేరెంట్స్ ఉన్నారని ఆలోచించాలి కదా. అన్న గెలిపోయి మన వైపు ఉన్నప్పుడు ఇంకా సూసైడ్ ఎందుకన్నా? ఏం గెలుపుంది? మన అమ్మ నాన్న ఉన్నారు కదన్న, ఇంకేం కావాలి మనకి? ఇది సింపుల్ గా చెప్పాలంటే అమ్మ నాన్ననే మన గెలుపు. అంతే కదా. లవ్లీ ఆన్సర్. నెక్స్ట్. అన్న ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఎందుకన్నా చావడం? నేను చావాలనుకోవట్లేదు నాయన, బీటెక్ స్టోరీ చెప్తే నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటావురా. 17 బ్యాక్ లాగులు రా నాకు. అన్ని సప్లై కదా, అన్ని సప్లై ఉండాలన్నా ఉంటే. అంటే సూసైడ్ చేసుకునే ముందు రవి గారి గురించి ఆలోచించమంటారు. చంపేయాలన్నా. మైండ్ లో ఆ థాట్ నే చంపేయాలన్నా. ఏం థాట్? సూసైడ్ అన్న థాట్. ఊరిని అమ్మ చంపేయాలంటే సూసైడ్ చేసుకుంటుంది. కానీ ఐ లైక్ యువర్ యాటిట్యూడ్, చంపేయాలి దాన్ని. కానీ ఇంతమంది పేరెంట్స్ గురించి మాట్లాడుతుంటే నిజంగా నాకు చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ లక్కీలీ మా అమ్మ నాన్న వాళ్ళు కష్టపడ్డారు, కానీ నాకు మా చెల్లికి ఇంత కూడా కష్టం అంటే ఏంటో తెలుపనీయలేదు. మమ్మీ డాడీ, ఐ రియలీ 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 లవ్ యూ అండ్ స్పెషలీ అమ్మా, థ్యాంక్ యూ.